ఈ బీఆర్ఎస్ పార్టీ విలువలైంది, తెలుగుదేశం పార్టీ కలకల అయింది. బీఆర్ఎస్ కానీ మన జగన్ కానీ ఇద్దరు తోడుదొంగలు ఉండి ఏ సమస్య పరిష్కరించాలి. నీళ్ళ విషయంలో వాడు వచ్చిందంటే కృష్ణానది కాడ ఒళ్ళు పెడతాడు, వీడు వచ్చిందంటే ఈడ బార్డర్ కాడ ఒళ్ళు పెడతాడు. అలాంటి సమస్య లేకుండా ఒక విజన్ తోటి ఒక నియంత్రణ ఒక మంచి పాలనతో ఆలోచించాలంటే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు వాళ్ళు ఎప్పుడు మనం కలిసి ఉండాలంటే దీనికి కలిసి మాట్లాడుకోవడం అనేది తెలంగాణ తెలుగుదేశం పార్టీ మన 4వసారి ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మాకు 20 సంవత్సరాలు మాకు అధికారం లేకున్నా కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఆ నాయకులు కానీ అధినాయకులు కానీ ఇంకా ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు అంటే ఆ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆ క్రమశిక్షణతోటే ఈరోజు ఇంకా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాం. మాకు ఎలాంటి పదవులు లేవు, ఏమి లేవు, ఓన్లీ సామాన్య కార్యకర్తల మాదిరిగానే పనిచేసుకుంటా ఇలాంటి ఈ రోజు గురించి వెయిట్ చేస్తున్నాం. 20 సంవత్సరాల పేరుతో 20 సంవత్సరాల మా యొక్క కృషి ఈ రోజుకు ఫలించింది. ఇంకా మేము ఈరోజు ఆడిన సెమీఫైనల్ మాత్రమే. సెమీఫైనల్ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మ్యాచ్ అయిపోయింది. ఆ మ్యాచ్ సెమీఫైనల్ అయింది. మ్యాచ్ సెమీఫైనల్లో గెలిచినాం. కాకపోతే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ తెలంగాణలో ఆడుతూనే ఉన్నాం, 2020లో ఆడుతున్నాం, వన్డేలు ఆడుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు నుంచి మాకు అధినాయకుడు ఇచ్చినటువంటి మా ఈ ప్రోత్సాహంతో ఈ ప్రోద్బలంతో 2020 మ్యాచ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇలాంటి ఒక విషయం ఈ రోజు గురించి మేము వెయిట్ చేసినాం. మాకు ఈ ప్రతిఫలంగా వస్తుందని కూడా ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఇక్కడ మాకు ప్రోద్బలంతో ఒక ఐకమత్యంతో మీరు పనిచేయాలి, మనం నెక్స్ట్ అధికారం చేపట్టబోయేది తెలంగాణలో అన్న విధంగా మాకు దిశానిర్దేశం చేసిండు. ఎందుకంటే 40 ఇక్కడ హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ ప్లేస్ ఇవన్నీ డెవలప్ చేసిందంటే చంద్రబాబు నాయుడు. దానికి వేరే చెప్పని అవసరం లేదు. మొన్న 3 రోజుల షెడ్యూల్ పెట్టుకుంటూ ఆయన వర్షం వచ్చిన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన ఇంటి వరకు అసలు అది భూతో నా భవిష్యత్తు అన్న విధంగా కార్యకర్తలు ప్రజలు అందరూ బ్రహ్మరథం హారతులు బట్టి సార్ ఇంటి దాకా తీసుకుపోయి అదేవిధంగా నిన్న ఇంకో విషయం ఏంటంటే నిన్న రెండు రాష్ట్రాలు ఇంతకుముందుకు మన బీఆర్ఎస్ కానీ మన జగన్ కానీ ఇద్దరు తోడుదొంగలు ఉండి ఏ సమస్య పరిష్కరించాలి. నీళ్ళ విషయంలో వాడు వచ్చిందంటే కృష్ణానది కాడ ఒళ్ళు పెడతాడు, వీడు వచ్చిందంటే ఈడ బార్డర్ కాడ ఒళ్ళు పెడతాడు. అలాంటి సమస్య లేకుండా ఒక విజన్ తోటి ఒక నియంత్రణ ఒక మంచి పాలనతో ఆలోచించాలంటే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు వాళ్ళు ఎప్పుడు మనం కలిసి ఉండాలంటే దీనికి కలిసి మాట్లాడుకోవడం అనేది ఒకటే విధంగా ఎట్లా చూడొచ్చు. నిన్న రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి కలుసుకోవడం అనేది భేటీ కావడం అనేది ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్ర అభివృద్ధి కోసమేనా? ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి చెందడానికే నిన్న జరిగినటువంటి భేటీ అనేది రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించే మనం ఎక్కువ జరిగింది మాత్రం అభివృద్ధి గురించి. ఇక రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ రెండు రాష్ట్రాలు ఇంకోటి డ్రగ్స్ నియంత్రణ మీద ఈ యూత్ పిల్లలు ఎక్కువ నష్టపోతున్నారు డ్రగ్స్ మీద అని చెప్పి దీన్ని ఎక్కువ ఫోకస్ పెట్టినాడు. ప్లస్ నదీ జలాలు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 9 కానీ 10 షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్లు వాటి యొక్క దాంట్లో కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఒకటే మనం అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి రేసు గురం లేక రెండు ఆంధ్ర రాష్ట్రాలు పరిగెడతాయనే నమ్మకం మాత్రం మాకు కలిగింది నిన్న వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి చంద్రబాబు నాయుడు. ఉంది. ఈ రోజే చూసుకోవచ్చు ఈ బీఆర్ఎస్ పార్టీ విలువలైంది, తెలుగుదేశం పార్టీ కలకల అయింది. అంటే దాన్ని బట్టి మీ మీడియా మిత్రులే చెప్పాలి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు అడ్రస్ లేకుండా పోయి ఇళ్ళకు వాళ్ళకు అయిందంటే దానికి కారణం భూస్థాపితం అయింది. అంటే కారణం దానికి నెంబర్ 1 కారణం ఎవరంటే మన కేసీఆర్ గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 2014 గెలిచినటువంటి 14 మంది ఎమ్మెల్యేలను సంతలో ఇంకా టీడీపీ పార్టీ తెలంగాణలో ఉండొద్దు అన్న కసితోటి తీసుకుపోయి మొత్తం బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిండు. కానీ ఆయన తీసుకుపోయింది ఎమ్మెల్యేలోనే, కానీ కార్యకర్తలను ఓన్లీ తీసుకుపోలే. మాది ఏంది ఇది పెద్ద యూనివర్సిటీ. ఇది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్ అంటే యూనివర్సిటీ. చదువుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఆయన పోతే ఇంకో ఆయన వస్తూనే ఉంటాడు. అలాంటి నాయకత్వాన్ని తయారు చేసింది మా నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకు ఒక్కరికే సాధ్యం. ఇంకోటి మా రామారావు గారు పెట్టింది ఎన్నడు అంటే ఈ పార్టీ ఏదో ఒక రోజు పుణ్యం రోజు పెట్టిండు. అంటే ఇది ఎప్పటికీ భూస్థాపితం కాదు. పోతుంటారు వస్తుంటారు. ఇది ఏంటంటే చెర్ల నీళ్లు తోడుతా ఉంటే ఊరుతా ఉంటాయి. ఆ విధానం తెలుగుదేశం పార్టీని తయారు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి ఈ రోజు ఆయన చూస్తే 95లో చంద్రబాబు చూస్తే ఏ విధంగా ఉందో
ఈరోజు 2024 చూస్తే ఆ విధంగా ఉంది. ఆ నవ్వు ముఖం, ఆ కళ, కార్ఖానం అంతా. రాబోయే కాలంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్కి పునాదులు వేసింది హైటెక్ అభివృద్ధి విషయంలో కానీ చంద్రబాబు గారు చేసిందని మాట్లాడుకుంటున్నారు. ఎట్లుండబోతుంది ఇప్పుడు ఏపీలో కూడా కూటమిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటైంది కదా, అక్కడ ఎట్లుండబోతున్నారు అంటే అక్కడ పరిస్థితి ఎందుకంటే అది అధినాయకత్వం చూసుకుంటుంది. ఇక్కడ మెయిన్ ఒకటే బీజేపీ, జనసేన, టీడీపీ అనేది అది మన అధినాయకత్వం చూసుకుంటే అది మన పరిధిలో లేని విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ ఆరాధించేది, ఎక్కువ ప్రోత్సహించేది. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేసింది తెలంగాణలో అభివృద్ధి చేసింది టీడీపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, నమ్మక వాస్తవం వాటిని కాపాడుకుంటూ వచ్చింది. కానీ పునాది రాయి వేసింది, పిల్లలు లేపింది మాత్రం చంద్రబాబు నాయుడు. అందుకే ఈ రోజు వరకు తెలంగాణలో ఇంత పటిష్టంగా, ఇంత బలంగా, ఇంత ఒక రూపాయి ఇవ్వకున్నా కానీ కార్యకర్తలు వచ్చి ఈ విధంగా మన సహకారాలు అందిస్తున్నారంటే అదొక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమైంది. అంటే ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది. కానీ మేము చేసిన ఫౌండేషన్నే అది కాపాడుకుంటూ వచ్చింది, నిలబెట్టుకుంటూ వచ్చింది. కానీ దానికి సంబంధించిన ఎంతో ఏమంటారు అవినీతి చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇంకా వేరే ప్రాజెక్టు కానీ, అవి ఎంతసేపు ఉన్న తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లి తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనుకున్న మాట వాస్తవం. ఆయన చేసింది అభివృద్ధి చేసిండో చేయలేదు తర్వాత సంగతి పెడితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఉంటే నాకు మనగల లేదు అనే విధంగా చేసిండు. కానీ ఈరోజు ఆయనే మనగల లేకుండా పోయిండు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉండబోతుంది? వీళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉందా? ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు గతంలో అసెంబ్లీ గేటు కూడా దాటనీయమన్న వాళ్ళు దాటకుండా వెనుక ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ రోజు ఆ రోజు సైకో పాలన పోయిన వాళ్ళు అల్ల ఉన్న ఒక 5-6 మంది ఈ రోజు జగన్ ఓడిపోవడానికి కారణం వాళ్ళే, సర్వనాశనం అయిన కారణం. అసెంబ్లీ గేట్ దాటని అన్నారు, ఇలా అసెంబ్లీలో లేరు. మొన్న పవన్ కళ్యాణ్ అదే అంటుండు, అరే బాబు నేను అసెంబ్లీలో వచ్చి నేను మాట్లాడుతున్నాను నాయన, నన్ను గేట్ దాటనియరు, కనీసం మీరు అసెంబ్లీలో కూడా లేరు, నన్ను అడుగుతోడు ఇక్కడ నాకు కొంచెం మాట్లాడుకోవాలి మీతోటి స్వేచ్ఛ, మీరుంటేనే నాకు మంచిగా ఉండు అన్న ఆలోచన ఉంది. కానీ అక్కడి ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా రానియకుండా చేసినటువంటి ఆ విధంగా చేశారు. ఇంకోటి ఏంటంటే మీరు అన్నదానికి 2-5 ఏళ్ళు కలిసి పనిచేస్తే ఎట్లా అభివృద్ధి ఉందంటే 2 పవన్ కళ్యాణ్, ఇంకోటి ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఆషామాషా మనిషి కాదు. చంద్రబాబు నాయుడు ఆయన ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క ఆధీనంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది, చాలా డెవలప్ చెందుతుంది అన్న మాట మాత్రం వాస్తవం. 5 ఏళ్ళు గవర్నమెంట్ కొనసాగుతుంది. ఆ విధమైనటువంటి అభివృద్ధి అనేది వాళ్ళిద్దరికే సాధ్యం. ఇంకా 10-15 ఏళ్ళ వరకు డోకా లేదు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఏపీలో.